తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ ఉన్నారు. అయితే ఇందులో కమ్మ సామాజిక వర్గానికి చెందిన సెలబ్రిటీస్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా ఎన్టీ రామారావు గారు. కృష్ణుడిగా, రాముడిగా తెలుగు ప్రజలందరికీ దైవంతో సమానంగా గుర్తింపు పొందిన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఎన్టీ రామారావు గారే. ఆయన వారసులుగా హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు, ఆ తర్వాత కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న హీరోలుగా రాణిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మొట్టమొదటి హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఏఎన్ఆర్ గారే. ఆయన వారసులుగా అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ హీరోలుగా రాణిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సరే కొత్తగా చేయాలంటే అది కృష్ణ గారికే చెల్లింది. ఆయన వారసుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్నాడు. మంచు మోహన్ బాబు విలక్షణమైన యాక్టింగ్ తో ఒక విలన్ గా, హీరోగా, కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకొని ఎలక్షన్ కింగ్ మోహన్ బాబుగా ఎదిగాడు. ఆయన వారసులుగా మంచు విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా రాణిస్తున్నారు. దగ్గుపాటి రామానాయుడు గారు. ఒక చిన్న పల్లెటూరు నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి తిరుగులేని ప్రొడ్యూసర్ గా ఎదిగి ఇప్పుడు ఆయన వారసుడిగా విక్టరీ వెంకటేష్ గారు టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఆయన మనవడు దగ్గుపాటి రానా గారు కూడా హీరోగా మెప్పిస్తున్నాడు అందరినీ. హీరో గోపిచ్చేందు విలన్ గా తన యాక్టింగ్ ఏంటో అందరికీ చూపించి తర్వాత హీరోగా వచ్చి ఒక మంచి యాక్టర్ గా గుర్తింపు పొందాడు. హీరోగా ఎన్నో గొప్ప సినిమాలు తీసి ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు ఇప్పుడు విలన్ గా కూడా రాణిస్తున్నాడు. మరో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ చేస్తూ టాలీవుడ్ లో రాణిస్తున్నాడు. అల్లరి నరేష్ గొప్ప గొప్ప కామెడీ సినిమాలు తీసి మరో రాజేంద్ర ప్రసాద్ అని పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ టాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి టాలీవుడ్ లో రొమాంటిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది కె రాఘవేంద్రరావు గారు. నందమూరి తారక రామారావు కానించి ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరితో సూపర్ హిట్ సినిమాలు తీసి గొప్ప డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు కె రాఘవేంద్రరావు గారు. టాలీవుడ్ ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. తీసిన 10 సినిమాల్లోనే తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి ఆస్కార్ స్టేజ్ మీద అవార్డు అందుకొని తెలుగువాడి గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేసిన వీడియో. తప్పుగా ఎవరు తీసుకోవద్దు. ఇందులో మీకు నచ్చిన యాక్టర్ ఎవరో కామెంట్ చేయండి.